ఒకవైపు 90ల నాటి ఆలోచనలు, మరోవైపు జెన్జీ స్వేచ్ఛ. మరి రెండూ పెళ్లి బంధంతో ఒక్కటైతే ఒకరేమో మాటే ప్రాణమంటారు, ఇంకొకరేమో మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటారు. మరి ఈ జనరేషన్ గ్యాప్ ఒక కొత్త జంట మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది, వాళ్లు దాన్ని ఎలా ఫేస్ చేశారో చూద్దామా? కథ మొత్తం మొదలయ్యిందే ఈ ఒక్క ప్రశ్నతో, నేను ఎందుకలా చేశాను? జెన్జీ అమ్మాయి సుష్మా తన కొత్త ఆఫీస్లో సరదాగా తీసుకున్న వచ్చింద నిర్ణయం తన పెళ్లి లైఫ్లో పెద్ద తుఫాన్కెలా దారితీసిందే చూద్దాం. సరే, ఈ జంట కథని మనము 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, వాళ్ల మధ్య వచ్చిన మొదటి పెద్ద గొడవ. ఆ తర్వాత పాప్ కల్చర్ వల్ల వచ్చిన తేడాలు. మూడోది వాళ్ల ప్రేమ ప్రయాణం. అండ్ ఫైనల్గా వాళ్ళిద్దరూ ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయారో చూద్దాం. ఓకే, మొదటి భాగం. మొదటి పెద్ద గొడవ. ఒకే ఒక అబద్ధం. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. అసలీ జంట మధ్య ఇంత పెద్ద అపార్థానికి కారణమైన ఆ సంఘటన ఏంటో వివరంగా చూద్దాం. ఇక్కడే అండి అసలు కథ మొదలైంది. కొత్తగా పెళ్లైన సుష్మా తన కొత్త ఆఫీస్లో అందరితో ఏమని చెప్పిందో తెలుసా? తనింకా సింగిల్ అని. వినడానికి చిన్న విషయంగానే అనిపించొచ్చు, కాని ఇదే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైంది. తను చేసిన తప్పుకు మోహిత్ ఫైర్ అవుతాడని సుష్మా అనుకుంది. అరుస్తాడు, కోప్పడతాడు. కాని జరిగిందేంటి? పూర్తి రివర్స్. 90ల తరానికి చెందిన మోహిత్ అస్సలు రియాక్ట్ అవ్వలేదు. కంప్లీట్ సైలెన్స్. అతను ఏమీ జరగనట్టు ఉండటం ఆమెను ఇంకా టెన్షన్ పెట్టింది. మోహిత్ మౌనం సుష్మని తినేస్తోంది. ఒకవైపు తప్పు చేశానన్న ఫీలింగ్, మరోవైపు అతను ఏమీ అనకపోవడంతో కోపం. చివరికి ఒకరోజు రాత్రి బైక్ మీద వెళ్తుండగా ఆమెకిక ఓపిక నశించింది. బైక్ ఆపి నిలదీసింది. ఎందుకు నటిస్తున్నావ్? నాతో నిజం చెప్పు అని గట్టిగా అడిగింది. అప్పుడు బయటపడింది అసలు విషయం. మోహిత్ మౌనం వెనుకున్న కారణం కోపం కాదండి. పెళ్లికి ముందు ఆమెకిచ్చిన ఒక మాట, నిన్ను నువ్వులాగే ఫ్రీగా ఉండనిస్తాను అని ప్రామిస్ చేశాడట. మరిప్పుడు ఆ మాటకు తనే ఎలా తప్పుతాడు? ఇది అతను లాజిక్. 90ల వాళ్లకు ఇచ్చిన మాట అంటే ప్రాణంతో సమానంగదా. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వచ్చేద్దాం. పాప్ కల్చర్ తేడాలు. ఒకే ఇంట్లో ఒకే టీవీ స్క్రీన్ ముందు కూర్చున్నా వాళ్ళిద్దరి ప్రపంచాలు ఎంత వేరుగా ఉన్నాయో చూడండి. వాళ్ల చిన్నప్పుడు పెరిగిన వాతావరణమే దీనికి కారణం. ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది వాళ్ల మధ్య గ్యాప్ ఎంతో. మోహితేమో ఇంట్లో వాళ్లకు తెలియకుండా డీవీడీ ప్లేయర్లో దొంగచాటుగా సినిమాలు చూసిన బ్యాచ్. మరి సుష్మా తన ఫ్యామిలీతో పాటే కూచొని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి బోల్డ్ సిరీస్లు చూసే జనరేషన్. ఒక పాట కోసం 20 MB డేటా వాడిన తరం మోహిత్ అయితే ఇప్పుడు అన్లిమిటెడ్ స్ట్రీమింగ్ సుష్మాది. ఇక రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు ఒకరు ఛానల్ మార్చేస్తే ఇంకొకరు ఇందులో ఏముంది, ఇట్స్ కామన్ గ్యూడ్ అంటారు. ఎంత తేడా కదా. ఈ కథలోనే ఒక ఫన్నీ మూమెంట్ ఏంటంటే, మోహిత్ తన చిన్ననాటి కబుర్లు చెబుతూ డీవీడీ ప్లేయర్ గురించి అన్నప్పుడు సుష్మా చాలా అమాయకంగా అడుగుతుంది, అసలు డీవీడీ ప్లేయర్ అంటే ఏంటి అని. అంతే, ఆ ఒక్క ప్రశ్నతో వాళ్ల మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ మొత్తం క్లియర్గా కళ్లకట్టినట్టు కనిపిస్తుంది. ఇక సుష్మకు చాలా నార్మల్ అనిపించే టీవీ షోలోని డైలాగ్స్, సీన్స్ చూసి మోహిత్ అయితే కల్చర్ షాక్కి గురయ్యాడు. చీప్గా మాట్లాడకు అని సుష్మతో అనేంతగా. అతని 90ల సెన్సిబిలిటీకి జెన్జీ బోల్డ్నెస్కి మధ్య ఉన్న గ్యాప్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, మూడో భాగం. ఆధునిక ప్రేమలో ప్రయాణం. డింక్ నుంచి సాన్నిధ్యం వరకు. కేవలం సినిమాలు, పాటల్లోనే కాదు, వాళ్ల పర్సనల్ లైఫ్, కోరికల విషయంలో కూడా వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకరోజు సుష్మా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు డింక్ అనే పదం వాడుతుంది. అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, పిల్లలు వద్దనుకోవడం. ఈ ఒక్క మాట మోహిత్ చెవున పడింది. అంతే, అతనిలో ఒకటే కన్ఫ్యూజన్, టెన్షన్ మొదలైంది. పాపం మోహిత్ డింక్ అనే పదాన్ని చాలా లిటరల్గా తీసుకున్నాడు. తన ఫ్రెండ్తో కంగారుగా అడుగుతాడు, ఆమె పిల్లలు వద్దంది, అంతేకాని మరేదీ వద్దని కాదుగదా అని. అతని అమాయకత్వం చూస్తే నవ్వొస్తుంది, కాని అతనిలోని ఆందోళన కూడా మనకు అర్థమవుతుంది. ఈ విషయం గురించి బయట ఎవరిని అడగలేక సిగ్గుతో మోహిత్ ఏం చేశాడో తెలుసా? రాత్రికి రాత్రి ఫోన్ తీసుకుని రహస్యంగా సెర్చ్ చేస్తాడు, హే సిరి, సేఫ్టీ ఎలా వాడాలి అని. ఈ సీన్ అతని అమాయకత్వాన్ని, అలాగే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అతను పడుతున్న కష్టాన్ని చూపిస్తుంది. ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలైన తేడా బయటపడుతుంది. మోహితేమో మన ప్రేమకు గుర్తుగా ఆమె పోలికలతో ఒక బిడ్డ ఉంటే ఎంత బావుంటుంది అని కలలు కంటుంటే, సుష్మ మాత్రం చాలా క్లియర్గా ఉంది.
నాకు పిల్లలు ఇష్టం లేదు, నా జీవితంలో ఏది జరిగినా అది నా పర్మిషన్తోనే జరగాలి అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. వాళ్ళిద్దరి దారులు ఎంత వేరో కదా. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. సర్దుబాటు. గొడవలు, అపార్థాల నుంచి ఈ జంట ఎలా ఒకరినొకడు అర్థం చేసుకుని ముందుకు సాగారో, ఒక సంభాషణ, ఒక ఐస్క్రీం వాళ్లని ఎలా కలిపాయో ఇప్పుడు చూద్దాం. వాళ్ల మధ్య సయోధ్య ఎలా కుదిరిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, సుష్మా బైక్ ఆపి నిజాన్ని నిలదీసింది. అప్పుడు మోహిత్ తను ఎందుకు బాధపడ్డాడో, మాట తప్పకూడదనే ఎలా ఆగాడో నిజాయితీగా చెప్పాడు. దాంతో సుష్మ మనస్ఫూర్తిగా సారీ చెప్పింది. మోహిత్ కూడా ఫార్మల్గా ఓకే అన్నాడు. ఇక ఆ టెన్షనంతా పోవడానికి ఇద్దరూ కలిసి ఒక ఐస్క్రీం తిన్నారు. అంతే, మళ్ళీ అంతా సెట్. అక్కడితో ఆగలేదు. ఆమె మధ్య ఉన్న ఈ కల్చరల్ గ్యాప్ను తగ్గించుకోడానికి వాళ్లు వేసిన మొదటి అడుగు ఇది. మోహిత్ ఇష్టమైన 90ల సినిమా నువ్వు నాకు నచ్చావుని ఇద్దరూ కలిసి చూడాలని డిసైడయ్యారు. అంటే సుష్మా మోహిత్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడింది. ఇక్కడి నుంచే వాళ్ల బంధంలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. సరే, ఈ జంట కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. జనరేషన్ గ్యాప్ అంటే కేవలం టేస్టుల్లోనే కాదు, వాల్యూస్లో కూడా ఉంటుంది. ఏవైనా అపార్థాలుంటే మొహమాట పడకుండా డైరెక్ట్గా మాట్లాడుకుంటేనే పోతాయి. ఒక్కోసారి మనం ప్రాణంలా చూసుకునే మాట లేదా ప్రామిస్ బంధానికి పునాది అవ్వొచ్చు, అడ్డంకి కూడా అవ్వొచ్చు. అన్నింటికన్నా ముఖ్యం, బంధాన్ని నిలబెట్టడంలో చిన్న చిన్న జెస్చర్స్, ఒక ఐస్ క్రీం లాంటివి కూడా అద్భుతాలు చేస్తాయి. ఈ కథ మొత్తాన్ని ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏ బంధంలోనైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమా? లేక ఆ టైంలో మనస్సులో ఏముందో నిజాయితీగా చెప్పడం ముఖ్యమా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో